హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇదయ్యా మీ అసలు రూపం అని సినిమాలో డైలాగ్ ఉంటుంది, రామ్ చరణ్ గారు చెప్తారు. సో అదే విషయాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం, కూటమి అనకూడదులేండి, టీడీపీ నాయకుల అసలు రూపం ఇదే, వాళ్ళ సోషల్ మీడియా అసలు రూపం ఇదే అని మనం గర్వంగా మాట్లాడుకోవచ్చు. ఇదయ్యా మీ అసలు రూపం అని సోషల్ మీడియా వాళ్ళని అనొచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో మాట్లాడుతున్న వ్యక్తులు ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే, డబ్బుల కోసం ఎవరినైనా తిట్టడానికి సిద్ధపడ్డ ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ కావాలి నాకు ఇట్లాంటి వాళ్ళు నెలకు 30,000 ఇస్తానంటూ మాట్లాడే ఆ బ్యాచ్ని రిక్రూట్ చేసుకునే ఒక గూండా. ఆ గూండా కింద ఇంకొక 10 మందిని ఆల్రెడీ రిక్రూట్ చేసుకున్నారంట. అంటే రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మాట్లాడుకుంటూ ఇమిడియేట్ చేసుకునే కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళలాగా, కొంతమంది బేవర్స్గాళ్ళు ఉన్నారు వాళ్ళలాగా, డబ్బులు ఇస్తే పెంట తినే కుక్కల్లాంటి కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళలాగా. ఇప్పుడు పార్టీ ఆఫీస్లోనే కూర్చోబెట్టి రోజు మద్యంతో వాళ్ళని పోషిస్తూ వాళ్ళని ఇంకా బానిసల్లా చేసుకొని వాళ్ళు ఏది ఆడిస్తే ఆడే జాతి కొంతమంది ఉన్నారు వాళ్ళలాగా. మనకి ఈ కూటమి ప్రభుత్వం, అదే కూటమి అనకూడదు, టీడీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కొంతమందిని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తూ ఉంటుంది. దీన్ని పెయిడ్ క్యాంపెయిన్ కూడా అనకూడదు, దీన్ని పూర్తిగా దారుణంగా వ్యవస్థలను భ్రష్టు పట్టించడం అనాలి. ఒకవేళ బూతులు తిట్టు, అమనాబూతులు తిట్టు, జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో నేను 3 సార్లు తిట్టాన్నా, పేమెంట్ ఎవడో ఇవ్వలేదు అంటాడు ఒకడు. అసత్యాలు ప్రచారం చేయి, గోవాల ప్రచారాలు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకపోయినా అయ్యో అది చేశారు ఇది చేశారని చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఏం చేశారని అడగాల. విష ప్రచారం చేయి, విష ప్రచారం అసలు ఏంద్రా, మనమేంది, మన కులమేంది, మన జాతి ఏంది, మనం వెళ్ళి వాళ్ళకి ఓట్లు వేయటం ఏంటి, వాళ్ళు వెళ్ళి మనకు ఓట్లు వేయటం ఏంటి, ఇలా విష ప్రచారాలు పాటించు. నెలకి 30,000 ఇస్తాం, దర్జాగా తిని పడుకో, ఆఫీస్కి రా 10ంటికి, 4-5 వీడియోలు చేయి, నిద్రపో, తర్వాత వెళ్ళిపో. ఇంతే మాకు కావాల్సింది. రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆ దీనమైనటువంటి బతుకుని వీడ్చే స్థితిని వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటూ ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి మీరే వినండి. ఈ దరిద్రాన్ని నేను కూడా విన్నాగా వినండి. హలో అన్నా, నేను ఇందాక కాల్ చేశాను కదా, ఇట్లా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇద్దరు తీసుకొచ్చాను. అది ఎట్లా నా పేమెంట్ ఎట్లా ఏమని? ఓకేనా, ఏం మాట్లాడదు సార్ పక్కన? అనుభవం ఉంది నాకు. లాస్ట్ టైం నాకు 3-4 వీడియోలు కూడా చేశాను. ఈ నాగ శ్రీనివాస్ అనేవాడు ఆల్రెడీ గతంలో 2-3 వీడియోలు చేశానంటే అవి చూపించాను, అవి చూపిస్తే నీకు డబ్బులు ఇస్తారు, నీకు ఎంత ఇవ్వాలో కూడా డిసైడ్ చేస్తారని చెప్తున్నాడు. అదే లాస్ట్ టైం కూడా జగన్ ఇట్టాను, 3-4 వీడియోలు చేశాను. వేరే ప్రశాంత్ అని అన్నది కూడా నాతో మాట్లాడాడు, చేస్తామని చెప్పాడు, కానీ పేమెంట్ ఏమి ఇవ్వలేదన్న మాకు. అంటే మీ వీడియో ఒకసారి కనపడు, నాకు నీ వీడియోలు నీకు కాదు నాకు అర్థమైతే నేను అలా చెబుతాను, ఓకేనా? దాన్ని బట్టి నీకు ఏ విషయం చెబుతాను. ఒక్కసారి అంతే. అదే మిమ్మల్ని కూడా చూశానన్న చాలా వీడియోలో. అయితే చూస్తే నాకు అర్థం అయిపోయింది. నేను మాట చూడటానికి ఏంటంటే 2-3 తీసుకున్నారు ఆల్రెడీ, మొత్తం 10 మంది దాకా అయ్యారు తీసుకున్నారు. అంటే 2-3 తీసుకున్నారు ఆల్రెడీ, మొత్తం 10 మంది దాకా అయ్యారు తీసుకున్నారు. ఓకేనా, కొద్ది ముందు రోజు చెప్పినట్టయితే నేను డైరెక్ట్ గా ఆఫీస్కి రమ్మనివ్వండి. ఆల్రెడీ 10 మంది అయిపోయారు. 10 మంది తిట్టే వాళ్ళని ఆల్రెడీ తీసుకున్నారంట, ఇంకా తీసుకుంటారంట. 10 మంది దాకా అయ్యారు, నువ్వు కూడా రా, నెలకు 30,000 ఇస్తాము, 10 బూతులు తిట్టి వెళ్ళిపో అని మాట్లాడుతున్నాడు. తీసుకున్నారు ఆల్రెడీ, మొత్తం 10 మంది దాకా అయ్యారు తీసుకున్నారు. ఓకేనా, కొద్ది ముందు రోజు చెప్పినట్టయితే నేను డైరెక్ట్ గా ఆఫీస్కి రమ్మనివ్వండి. ఆల్రెడీ 10 మంది అయిపోయారు. మనం ఆ సమస్యల మీద తిట్టాలి, ఆ రకంగా తిట్టాలి. ఎవరైనా టీడీపీ తిట్టినా గానీ వాడికి తగ్గినట్టు మనం బుద్ధి చెప్పాలి. ఎవరైనా పొరపాటున టీడీపీ తిట్టినా కానీ వాడికి తగినట్టు మనం బుద్ధి చెప్పాలి. ఎలా అన్నా, అబద్ధాలా, అది ఫోన్ కాల్ చేసి టార్చర్లా ఏంటి, ఎలా నడుస్తుంది ఈ వ్యవస్థ ఒకసారి చెప్పండి నాకు. నువ్వు వస్తే క్లారిటీగా జాబ్ అంటే జాబ్, లేదంటే రోజు పేమెంట్ వేరే విధానంగా ఉంటది. ఓకే, అంటే మంత్లీ అంటే అట్లా జాబ్ లెక్క కూడా చేసుకోవచ్చా? జాబ్ లెక్క కూడా చేసుకోవచ్చు, నీ టాలెంట్ బట్టి ఉంటుంది. 30,000 ఇస్తారు. ఓకే, 30,000 ఇస్తారట. కూడా చేసుకోవచ్చు, నీ టాలెంట్ బట్టి ఉంటుంది. 30,000 ఇస్తారు. ఓకే, పొద్దునే 10 రాత్రి సాయంకాలం 7 దాకా 4-5 టాపిక్ వెళ్ళిపోతాం. ఓకే, అయితే 2 ఇంటర్వ్యూలు 3 ఇంటర్వ్యూలు ఉంటాయి, అవి చూసుకోవటం వెళ్ళిపోతాం. ఓకే, ఈవినింగ్ వస్తాను. ఈవినింగ్ వచ్చాక నాకు అర్థమైందా మీకు?
పొద్దున్నే 10ంటికి రావాలి, సాయంత్రం 7ంటికి రావాలి, 4-5 వీడియోలు చేసుకొని వెళ్ళిపోవాలా, లేదంటే 1-2 ఇంటర్వ్యూలు ఉంటాయి అవి చూసుకొని వెళ్ళిపోవాలా. మీకు పేమెంట్ అయితే ఫిక్స్ 30,000 నెలకి, లేదు రోజు పేమెంట్ కావాలంటే రోజు పేమెంట్ ఇస్తాం. టీడీపీని ఎవరన్నా ఏమన్నా అంటే రివర్స్లో వెళ్ళిపోవాలి, తిట్టాలి, జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి. ఇవే ఇట్లాంటి లఫంగి ప్రకృతికులు అవసరమా? మగాళ్ళ బ్రతకాలి కానీ ఇలా వాడిని తిట్టి వీడిని తిట్టి డబ్బులు సంపాదించి వాడిపైన వీడిపైన చిల్లర వీడియోలు చేసి ఏంది ఇదంతా? ఎంత దిగజారాలా రాజకీయంగా? ఇంత చేతగాని బతుకులు బతుకుతున్నాం మనం. అనిపిస్తుంది, నాకు బాధేస్తుంది. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి మీరు. దగ్గర ఇది 2 నిమిషాలు దాకా ఉన్నట్టుంది. చూడండి. హలో అన్నా, నేను ఇందాక కాల్ చేశాను కదా, ఎట్లా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నేను 2 తీసుకొచ్చాను. అది ఎట్లా నా పేమెంట్ ఎట్లా ఏమైంది? ఓకేనా, ఏం మాట్లాడదు సార్ పక్కన? అనుభవం ఉంది నాకు. లాస్ట్ టైం నాకు 3-4 వీడియోలు కూడా చేశాను. అదే లాస్ట్ టైం కూడా జగన్ ఇట్టాను, 3-4 వీడియోలు చేశాను. వేరే ప్రశాంత్ అని అన్నది కూడా నాతో మాట్లాడాడు, చేస్తా అని చెప్పాడు, కానీ పేమెంట్ ఏమి ఇవ్వలేదన్న మాకు. అంటే మీ వీడియో ఒకసారి కనపడు, నాకు నీ వీడియోలు నీకు కాదని నాకు అర్థమైతే నేను అలా చెబుతాను. ఓకేనా, దాన్ని బట్టి నీకు ఏ విషయం చెబుతాను. ఒక్కసారి అంతే. అదే మిమ్మల్ని కూడా చూశానన్న చాలా వీడియోలో. అయితే చూస్తే నాకు అర్థం అయిపోయింది. నేను మాట చూడటానికి ఏంటంటే 2-3 తీసుకున్నారు ఆల్రెడీ, మొత్తం 10 మంది దాకా అయ్యారు తీసుకున్నారు. అంటే 2-3 తీసుకున్నారు ఆల్రెడీ, మొత్తం 10 మంది దాకా అయ్యారు తీసుకున్నారు. ఓకేనా, కొద్దిగా ముందు రోజు చెప్పినట్టయితే నేను డైరెక్ట్ గా ఆఫీస్కి రమ్మనివ్వండి. ఆల్రెడీ 10 మంది అయిపోయారు. మనం ఆ సమస్యల మీద తిట్టాలి, ఆ రకంగా తిట్టాలి. ఎవరైనా టీడీపీ తిట్టినా గానీ వాడికి తగ్గినట్టు మనం బుద్ధి చెప్పాలి. ఒకటి చెబుతున్నాయినన్నా, నువ్వు వస్తే క్లారిటీగా జాబ్ అంటే జాబ్, లేదంటే రోజు పేమెంట్ వేరే విధానంగా ఉంటది. ఓకే, అంటే మంత్లీ అంటే అట్లా జాబ్ లెక్క కూడా చేసుకోవచ్చా? జాబ్ లెక్క కూడా చేసుకోవచ్చు. నీ టాలెంట్ బట్టి ఉంటుంది. 30,000 ఇస్తారు. ఓకే, పొద్దునే 10ంటికి రాత్రి సాయంకాలం 7 దాకా 4-5 ట్రాఫిక్ వెళ్ళిపోవటం. ఓకే ఓకేనైతే 2 ఇంటర్వ్యూలు 3 ఇంటర్వ్యూలు ఉంటాయి, అవి చూసుకోవటం వెళ్ళిపోవటం. ఓకే, ఈవినింగ్ వస్తాను. ఈవినింగ్ వచ్చాక నాకు వచ్చిన ఫోన్ ఓకే, 5ంటికల్లా వస్తాను. 4:30-5ంటికల్లా వస్తాను. ఓకే రమ్మాట అయితే. సరే, ఓకే. చూశారు కదా, మనిషి పుట్టగానే సరిపోదబ్బా. కొద్దిగా నీతి నిజాయితీతోటి కొద్దిగా జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు కొన్ని మాటలు తల్లిదండ్రులు చెప్పినవి ఉంటాయి, వాటిని గుండెల్లో నింపుకొని మనకి చిన్నప్పుడు పాఠాలు చెప్తూ ఉంటారు. చెడపరకురా చెడేవు, 3 కోతుల కథలు, ఇలా కొన్ని నీతి సూత్రాలు ఉంటాయి. అందరినీ సమానంగా చూసుకోవాలి, తల్లి తండ్రి కులము గురువు దైవం అందరూ ఒకటే. ఇలా కొన్ని నీతి వాక్యాలు పాఠ్యాంశాలు ఎందుకు పొందుపరుస్తారంటే మన జీవిత విధానాన్ని మనం చక్రంగా కరెక్ట్ వేలో పంపించుకోవడానికి. కానీ వీళ్ళకి ఉన్నటువంటి ఆర్థిక స్థితి కావచ్చు, వాళ్ళ ఉన్నటువంటి దుస్థితిని ఆసరాగా చేసుకొని వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే చాలు అమ్మనాభూతులు తిట్టించుకొని దానికి ఎంతో కొంత పేమెంట్ చేసి మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళని పేటీఎం అంటారు, అది హైలైట్. అది హైలైట్. ఇంత దిగజారి బతకటం కన్నా తల్లికి చెప్పి, అమ్మా నేను ఒక లంగా లఫంగి లుచ్చా బతుకుతున్నా, డబ్బుల కోసం వేరే వాళ్ళని మనసు చంపుకొని తిడుతూ ఉన్నా, అటువంటి దీనమైన బతకటం కన్నా నాకు చచ్చిపోవడం కరెక్ట్ అనిపిస్తుంది, నన్ను ఏం చేయమంటావు అని అడుగు. తల్లి ప్రేమ కొద్దీ వద్దునా నా ఎట్టో కూడా బతుకుతున్నావు, బతుకంటే ఓకే. అరే ఆ బతుకు ఎందుకురా, నిజంగానే ఏదో ఒకటి వేరే చేసుకొని బతకరా, మగపుటకు పుట్టావు కదా, చేతగాని ఎదవలా మాట్లాడకు అంటే అది మీ ఇష్టం. మొత్తానికి మీరు బ్రతుకు మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా గర్వంగా ఉండాలి. కానీ ఇలా దిగజారి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పారని జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తిట్టుకుంటూ కూర్చుంటే నీ బతికేంది, నీకు అసలు ఏంటది? 30,000 కోసం తిట్టుకుంటూ కూర్చుంటారా? సరే కానీ మీ ఇష్టంలే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో తెలిసింది. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.